గోదావరిలో చూస్తే నీరు ఉప్పొంగుతోంది, వరద నీరు. కానీ తెలంగాణలో రైతు మాత్రం నీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరొకసారి కాళేశ్వరం రణరంగంగా మారింది. కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఇది ఇప్పట్లో ప్రజెంట్ సాధ్యం కాదని కాంగ్రెస్ చెప్తోంది. మరి అసలు నిజమేంటి? ఎత్తిపోసే అవకాశం ఉన్నా సరే రాజకీయ కారణాల దృష్ట్యా ఆగిపోతున్నారా, లేక భద్రతను పక్కన పెట్టి మరి డిమాండ్ ఎక్కువ అనవసరమైన డిమాండ్ చేస్తున్నారా? అసలు నిజమేంటి? ఇవాళ డిబేట్లో చూద్దాం. మరి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్, ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ, కృష్ణతేజ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి అందరికీ. ముందుగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. మల్లయ్య యాదవ్ గారు, అంటే ఒకవైపు మరి ఎన్డీఏసీ సూచనలను పట్టించుకోకుండా కేవలం రాజకీయం కోసమే, రైతన్నల్లో మరింత మైలేజ్ కోసమే, అంటే భద్రతా కారణాలను పక్కన పెట్టి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? అంటే ఏదైనా జరిగితే అప్పుడు ఏంటి అన్న ప్రశ్నకి మీరైతే ఏం సమాధానం చెప్తారు? ఎన్డీఏసీ రిపోర్టు గతంలో వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం ఇట్ కెన్ బి రిపేరబుల్, మనం దాన్ని వినియోగంలోకి తీసుకోవచ్చు. కొద్ది కుంగిన మాట వాస్తవమే. ఆ డ్యామేజ్ని కంప్లీట్గా రిపేర్ చేసుకొని మనం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఎన్డీఏసీ రిపోర్ట్ ఉంది. ఈరోజు దాన్ని ఇచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నాము, ఇక్కడ కూడా ఉన్నతాధికారులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు. వాళ్ళని తీసుకపోయి ఒకసారి చెక్ చేయించి దీన్ని వినియోగంలోకి వస్తుందా రాదా అనేది జాయింట్ కమిటీ వేసి కూడా చెక్ చేసి నిర్ణయించుకోవచ్చు. మీరే అంటున్నారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిరు అని అంటున్నారు. అది అన్ని కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని నిరుపయోగంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా తెలంగాణకు లేవు కదా, రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి, దాహార్తిని తీర్చడానికి. కాబట్టి ఉన్నదాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్న తర్వాత కూడా అక్కస్తోని ఎందుకు మీరు వాయిదా వేసి దాన్ని కాదు ఖచ్చితంగా మేము ఇయ్యము అని చెప్పేసి ఇంజనీర్లు చెప్తే కూడా ఇంజనీర్లను కూడా మేము జైల్లో పెట్టకపోవటం, జైలుకు పంపించకపోవటం తప్పైందేమో అని చెప్పేసి అక్కసేలుతున్నారు. వాళ్ళకేం రాజకీయంతో అవసరం లేదు కదా. ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోనో, వాళ్ళు ఉద్యోగం చేసిన ఉద్యోగ ధర్మం ప్రకారమో, లేకపోతే ఈ తెలంగాణ మీద ఉన్న మమకారమో, వాళ్ళ వృత్తి ప్రకారమో ఈరోజు ఉన్న విషయాన్ని చెప్తున్నారు. మీరు కావాలంటే వాళ్ళనే మామూలుగా ఒకసారి చెక్ చేపియండి, మీకు సంబంధించిన అధికారులతో చెక్ చేపియండి. అల్టిమేట్గా రాజకీయాల కోసము మీరు మమ్మల్ని బదనాం చేయడానికో, లేకపోతే కేసీఆర్ గారి మీద బురద చల్లడానికో, రైతుల్ని ఇరకాటంలో పెట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో ప్రయత్నం చేస్తే జరిగే ప్రయోజనం ఏంటి? ముందు సహజంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈరోజు ఎన్నో వచ్చింది. మాన్సూన్ రైన్స్ లేవు, చెరువులు నిండే అవకాశం లేదు, పంటలు పండటానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఇప్పుడు వృధాగా పోతున్న నీళ్లు అడపదడప పడుతున్న పైనుంచి గోదావరి నుంచి, పైనుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్న నీళ్లని మనం ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకొని వాటి వల్ల హైదరాబాద్ నగరవాసులకి దారిని తీర్చడానికి కానీ, తాగునీటి సౌకర్యం కోసం కానివ్వండి, రైతులకి నీళ్లు ఇవ్వటానికి కోసం కానివ్వండి, పంటల కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఉధృతిని తగ్గించి మీరు ఒకవేళ అటువంటిది ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అని అనుకుంటే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి, ఉధృతిని తగ్గించి చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్పిన తర్వాత కూడా దాన్ని కూడా కాదు అని చెప్పి వక్రీకరించే ప్రయత్నం అంత వ్యక్తిగతంగా తీసుకునే అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంది? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తే గతంలో కట్టిన ప్రాజెక్టు ఒకవేళ రిపేర్ జరిగితే సహజంగా అవో జరుగుతాయి. మొన్న ఎస్ఎల్బిసిలో పని మొదలు పెట్టంగానే కార్మికులు చచ్చిపోతే ఆ కార్మికుల శవాన్ని కూడా బయటకు తీసుకురాలేకపోయారు. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. ఆ సాంకేతిక ఇబ్బందుల వల్ల జరిగిన నష్టాన్ని మామూలుగా మీరేదో వృత్తి ప్రజల మీద ఇబ్బంది పెట్టే రకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగే ప్రయోజనం ఏం లేదు. ఈరోజు ఇక్కడ రాజకీయం కాదు కావాల్సింది, మేము కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఇదేదో మా సొంతం కోసం అని కాదు, తెలంగాణ ప్రజలకి, రైతాంగానికి, జాతికి అంకితం చేసిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని నడిపించుకోవడం వలన ఎటువంటి భవిష్యత్తు ఇబ్బందులు ఉండవు, ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి చెప్పటమే మా ఉద్దేశం. దాంట్లో వచ్చే మాకు ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు. ఎన్ని రోజులు నిన్న కాక మొన్న నీటిపారుదల శాఖ మంత్రి జూలై నాటికి రిపేర్లు అయిపోతాయి అని చెప్పేసి ప్రకటన చేసి వచ్చే జూలై నాటికి వినియోగంలో చెప్పారు. వచ్చే జూలై నాటికి వినియోగంలోకి వస్తుంది అనే ఆలోచన మీకు, ఆ రకమైన ఆధారాలు మీకుంటే, ఆ సమాచారం మీకుంటే మరి 2.5 సంవత్సరాలుగా ఇదే పట్టుకొని కూలేశ్వరం అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తున్నారు కదా. ఎందుకు జూలై అని చెప్పేసి 1 year గడువు, ఈ జూలై నుంచి వచ్చే జూలై అని చెప్పి పెడుతున్నప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి గడిచిన కాలంలో ఎందుకు దాని మీద దృష్టి సారించలేకపోయారు? ఎందుకు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోయారు? కావాలని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రక్రియ కదా. అందుకోసమే మేము ఏమంటున్నాం, రాజకీయాలు శాశ్వతమేం కాదు. మీరు అధికారంలో ఉంటారా, మేము అధికారంలో ఉంటామా,
ఇది ఎంతకాలం అనే దాని కోసం కాకుండా అయ్యాల నెవరు కట్టినా ఇంకొకళ్ళు కట్టినా ఆ డ్యాముల్ని ఏ రకంగానైతే మనం వినియోగించుకుంటున్నామో అప్పుడు సాంకేతికంగా మనోళ్ళు లేక అది వేరే రాష్ట్రానికో కిందోళ్లకో ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం మనం స్వరాష్ట్రంగా ఏర్పాటు అయితేనే వివక్ష లేకుండా ఉంటది, మన వనరులు మనం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి స్వరాష్ట్రంగా సాధించుకున్నాం కాబట్టి ఈ స్వరాష్ట్రంలో అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఇక్కడ రాజకీయాన్ని పక్కకు పెట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని నీళ్లు ఇవ్వని చెప్పేసి ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తారు. ఓకే.